హాయ్ అండి, గనిష్క ఇస్ ఆల్ సెట్. తన బర్త్డే గోవాలో జరుపుకుంటున్నాం కదా. సో తన డేట్ ప్రకారం అండ్ షీఈస్ వాకింగ్ ఇన్ ద స్ట్రీట్స్. అండ్ ఇది వచ్చేసి విలేజ్ సైడ్ ఆఫ్ గోవా. ఇక్కడ మేము ఒక ఎయిర్బిఎన్బి తీసుకున్నాము. సో తిని ఎక్కడికి వెళ్తుంది అనుకుంటారు కదా, ఒక టెంపుల్కి వెళ్తున్నాము మేము. అక్కడ షీఈస్ వాకింగ్ అండ్ లుకింగ్ ఎట్ ది బఫెలోస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకా ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఈ మధ్యలో కూడా క్యాట్ కనపడిందండి రోడ్ మీద. తన క్యాట్తో మాట్లాడుతుంది. హాయ్ క్యాట్ అని చెప్పి షీఈస్ లైక్ సో ఎక్సైటెడ్ మాట్లాడుతూ ఉంది. అండ్ మళ్ళీ ఓకే అని చెప్పేసి షీ సేయింగ్ బాయ్ టు ద క్యాట్. అండ్ మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నామండి. మీరు చూసుంటే ఇది ఒక విలేజ్ స్టైల్లో ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా. ఈ ఏరియా దిస్ ఇస్ నియర్ టు ది అంజునా బీచ్కి దగ్గరలో ఉంటుంది. అండ్ ఇది ఒక ఓపెన్ స్పేస్. ఈస్ ప్లేయింగ్ ఓవర్ దేర్. మధ్యలో ఆగి అగైన్ షీ స్టార్టెడ్ అండి. వెళ్తూ ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ షీస్ ఫీలింగ్ సో ఎక్సైటెడ్ ఈరోజు. అంటే ఆ వెదర్కి ట్రావెలింగ్ చేసి వచ్చిన నెక్స్ట్ డేనే తన బర్త్డే అనమాట. షీ ఫెల్ట్ వెరీ రిలాక్స్డ్. అసలు నిద్ర లేపలేదు. గుడి టైం అవుతుంది అని తెలుసు కూడా కొంచెం లేట్గానే లేపాము, టయర్డ్ అవుతుంది అని చెప్పి. ఇదిగోండి ఎక్స్క్యూజ్, ఇదే టెంపుల్ భూమిక అమ్మవారు టెంపుల్ అనమాట. ఇది ఇట్స్ అ వెరీ 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 ఫేమస్ టెంపుల్. గోవాలో కూడా మనం విజిట్ చేయాల్సిన టెంపుల్స్ చాలానే ఉన్నాయి, నార్త్ గోవా సౌత్ గోవాలో. అండ్ ఈ టెంపుల్ లోపలికి అయితే మనం ఇంకా ఎంటర్ అయిపోదాము. ఈ భూమిక అమ్మవారు టెంపుల్ ఏంటంటే అండి, స్వయంగా వెలిసిన టెంపుల్ అనమాట. సో భూమిక అమ్మవారు టెంపుల్ అండి, చూస్తున్నారు కదా అవుట్ సైడ్ నుంచి. మనం ఇంకా లోపలికి ఎంటర్ అయిపోదాము. దిస్ టెంపుల్ ఇస్ వెరీ ఫేమస్ టెంపుల్. ఇక్కడ అమ్మవారు అయితే స్వయంభుగా వెలిసారు. ఇటు గోవా వచ్చాము కదా గనిష్క బర్త్డేకి. ఫస్ట్ ఇలా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత వీ కెన్ హ్యావ్ సమ్ పార్టీ అట్లా అనుకున్నాము. ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. అదిగోండి, లోపలికి వెళ్ళి ఫాస్ట్గా మనీ తీసేసుకొని ముందు హుండీలో వేస్తుంది. ఎక్కడైనా అంతే అండి. షీ ఫీల్ సో ఎక్సైటెడ్ టు డూ దాట్. అలా వేయటం ఇష్టం. అక్కడ పంతులు గారు తనకి కొంచెం ఫ్లవర్స్ ఇచ్చి టెంపుల్ లోపల పంపించారు. తన ఫ్లవర్స్ వేసి దండం పెట్టుకుంటున్నారు అమ్మవారి దగ్గర. ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో చూడండి ఎట్లా దండం పెట్టుకుంటుందో. షీ కేమ్ బ్యాక్ అగైన్ అండ్ మళ్ళీ నుంచొని దండం పెట్టుకొని ఇంకా బయటకు వచ్చేస్తుంది. ఇంకా లోపలికి బయటికి తిరుగుతుంది, టెంపుల్లో ఆడుకుంటుంది. అండ్ బయట ఒక శివలింగం ఉంటే అక్కడ కూడా దండం పెట్టుకుంది. ఆ లోపలికి దూరి పాపం లేచేటప్పుడు కొంచెం పైన తగిలింది హెడ్, బట్ ఇట్స్ ఓకే. అండ్ మేమందరం తనకి విష్ చేస్తున్నాం అక్కడ. టట్టడై వచ్చేసాం. అండ్ ఆలివ్ గోవాకి వెళ్ళాము. ఆ రోజు లైవ్ చేసిన తర్వాత ఇప్పుడు తనకి ఇక్కడ హ్యాపీ బర్త్డే చేస్తున్నాము, లైక్ కేక్ కటింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇది వచ్చేసి చీజ్ కేక్ అండి. జస్ట్ ఒక పెద్ద ప్లేట్ మీద వీ హ్యావ్ డెకరేటెడ్ దట్ హ్యాపీ బర్త్డే థింగ్ అండ్ చీజ్ కేక్ ఆర్డర్ ఇచ్చాము. షీ లైక్స్ ఇట్. అండ్ అన్ని కైండ్స్ ఆఫ్ కేక్స్ తను తింటుంది, పర్టికులర్ ఇది అది అని ఏం కాదు. చూడండి ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుందో. సో అంత రెడీ అయిపోతుంది. ఆ నైఫ్ని మాత్రం వదలట్లేదు, ఎప్పుడెప్పుడు కట్ చేయాలా అని చెప్పి. సో మేము ఇంకా క్యాండిల్ వెలిగిద్దాము అని వీఆర్ సర్చింగ్ ఫర్ ది మ్యాచ్ బాక్స్. సో ఇట్స్ ఆల్ సెట్. అండ్ తను వదలట్లేదు కాబట్టి చూడండి ఏం చేస్తుంది, ఎక్సైటెడ్. నేనైతే ముందు పట్టుకొని మళ్ళీ విష్ చేసి ఒక కిస్ పెట్టేశాము. ఎస్, క్యాండిల్ వెలిగించేసేసాము. లెట్ us see how she will blow it. అసలు ఓపిక కూడా లేదండి, క్యాండిల్ కూడా ఆరట్లేదు తను ఊతుంటే. అండ్ ఎస్, ఫైనలీ డన్. అండ్ షీ స్టార్టెడ్ హర్ కేక్ కటింగ్. చూద్దామండి ఎవరికి కేక్ పెడుతుందో కట్ చేసి. సో ఎన్ని రకాలుగా కేక్ని కట్ చేయాలో అన్ని రకాలుగా కట్ చేస్తుంది గనిష్క.
ఇట్స్ డన్. యా 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 అయిపోయిందండి కేక్ కటింగ్. లెటెస్ సీ ఎవరిని పిలిచి కేక్ పెడుతుండో. అండ్ ఇప్పుడు దాకా గనిష్క ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ ఎల్లప్పుడూ ఇలానే ఆదరించాలండి గనిష్కని. సో కేక్ని అయితే పీసెస్ చేసేసింది గనిష్క. లెట్ us see, we are all like 6 members over there. ఎవరిని పిలిచి తను కేక్ పెడుతుందా అని చూస్తున్నాము. అండ్ షీ ఫైనలీ కాల్ హర్ అమ్మమ్మ. వాళ్ళ అమ్మమ్మని పిలిచి కేక్ పెట్టేసింది. ఎస్, ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.